ఓకే, నెక్స్ట్ టాపిక్ సైన్ కన్వెన్షన్ రూల్స్. సో సైన్ కన్వెన్షన్ రూల్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం మనం. ఓకే, ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్లో నాకు ఫోకల్ లెంత్ కావాలి. పోల్ టు ఫోకస్ ఫోకల్ లెంత్. నాకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ కావాలి. పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది. సో నాకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి. నేను ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తా? ఆబ్జెక్ట్ని బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్లేస్ చేస్తా, ఓ డాష్. సో రే డయాగ్రామ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి when a light is incident parallel to principal axis it is reflected towards focus. Okay, so parallel incident చేస్తే ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అది towards focus. when a light is incident towards focus reflected parallel to principal axis. so ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది? అది parallel to principal axis. the reflected rays where the reflected rays are intersecting, ఏదైతే రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ నీకు ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? అవి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఐ డాష్ అనేది ఇమేజ్ ఫామ్ అయింది. సో అది ఎందుకు వేసినాం? ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి నాకు. పోల్ టు ఆబ్జెక్ట్ పిఓ, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ డినోటెడ్ విత్ యూ. పోల్ టు ఇమేజ్, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి, పోల్ టు ఇమేజ్ ఈజ్ వి, ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ వి. సో అన్ని డిస్టెన్సెస్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తామని చెప్పిన నేను. ఆల్ ద డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. ఓకే, పోల్. నెక్స్ట్, the distances measured away from pole are taken as negative. Away from pole are taken as negative. చూడండి, pole to object away from pole negative, pole to image away from pole negative, pole to center of curvature radius of curvature away from pole negative, pole to focus focal length negative. So all the distances are negative for which mirror? Concave mirror. Okay, next, towards pole are taken as positive. ఓకే, టువర్డ్స్ పోల్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్. అది మనం కాన్వెక్స్ మిర్రర్లో చూపెడదాం. చూడండి, సో కాన్వెక్స్ మిర్రర్, జియోమెట్రిక్ సెంటర్ పోల్, హారిజంటల్ ప్రిన్సిపల్ యాక్సిస్ C1 F1 F2 C2. సో ఆబ్జెక్ట్ని నేను ఫోకస్ మీద ప్లేస్ చేస్తా, ఓ డాష్. సో ఫస్ట్ రూల్, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో డైవర్జ్, ఎక్కడ డైవర్జ్ అవుతుంది? టువర్డ్స్ ఫోకస్. సో ఇది ఇన్సిడెంట్ రే 1, రిఫ్లెక్టెడ్ రే 1 డైవర్జ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రూల్, టువర్డ్స్ ఫోకస్ రిఫ్లెక్టెడ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ I2 R2. ఎక్స్టెండ్ చేయండి రిఫ్లెక్టెడ్ రేని. 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అయినా ఇక్కడ మీట్ అయినా చూడండి, ఇంటర్సెక్ట్ ఐ డాష్. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ పోల్ టు ఆబ్జెక్ట్ అవే ఫ్రమ్ పోల్. చూడండి ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ వి నేను రాస్తున్నా. పోల్ టు ఆబ్జెక్ట్ అవే ఫ్రమ్ పోల్ -u. ఇమేజ్ పోల్ టు ఇమేజ్ కూడా ఐ టు ఇమేజ్, పోల్ టువర్డ్స్ పోల్ ఉంది చూడండి ఇమేజ్ అనేది. సో పోల్ టు ఇమేజ్ టువర్డ్స్ పోల్ +v. ఫోకల్ లెంత్ చూడండి, పోల్ టు ఫోకల్ లెంత్ అవే లేదు, టువర్డ్సే ఉంది, F2P. సో పోల్ టు ఫోకస్ +f. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2P, పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ +r. సో అవే ఫ్రమ్ పోల్ చూడండి, ఇది ఒక్కటి అవే ఫ్రమ్ పోల్ ఉంది, పోల్ టు ఆబ్జెక్ట్. ఇక్కడ అన్ని పోల్ టు ఆబ్జెక్ట్. మిర్రర్ రీజియన్లో ఉన్న డిస్టెన్సెస్ అన్ని నెగిటివ్. ఇక్కడ మిర్రర్ అవతల ఉన్న డిస్టెన్సెస్ అన్ని పాజిటివ్. ఇక్కడ ఉంటే పాజిటివ్, ఇక్కడ ఉంటే నెగటివ్. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇది మిర్రర్, ఏదైతే ఇది మిర్రర్, ఇది ఏ రీజియన్? ఇది మిర్రర్ రీజియన్. ఇలా ఉంటే నెగటివ్ డిస్టెన్సెస్. ఏంటివి? డిస్టెన్సెస్. అట్లా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇందులో ఉంటే పాజిటివ్ నాన్ మిర్రర్ రీజియన్లో, ఓకేనా? సో ఇక్కడ మిర్రర్ రీజియన్ ఏంది? ఇది మిర్రర్. అంటే మనము అకార్డింగ్ టు స్టేట్మెంట్ కాకుండా లాజికల్గా కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు. ఎట్లా? ఏవైతే డిస్టెన్సెస్ మిర్రర్ రీజియన్లో ఉన్నాయో, మిర్రర్లోనే పడ్డాయో ఆ డిస్టెన్సెస్ అన్ని నెగిటివ్. ఏవైతే డిస్టెన్సెస్ మిర్రర్ అవతల పడ్డాయో, చూడండి కాన్వెక్స్ మిర్రర్ది ఇది మిర్రర్, ఇది అవతల మిర్రర్. ఇవ్వండి ఇక్కడ అన్ని చూడండి, ఇమేజ్ మిర్రర్ అవతల పడింది, ఫోకస్ మిర్రర్ అవతల పడింది, ఫోకల్ లెంత్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా ఆటోమేటిక్గా ఫోకల్ లెంత్ మిర్రర్ అవతల ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కూడా మిర్రర్ అవతలనే ఉంటుంది. సో పాజిటివ్. సో ఇక్కడ ఎక్సెప్ట్ ఆబ్జెక్ట్ మిగతా డిస్టెన్సెస్ అన్ని మిర్రర్ అవతలనే పడ్డాయి. ఆబ్జెక్ట్ ఒకటి మిర్రర్లో ఉంది. సో అవే ఫ్రమ్ పోల్, మిర్రర్లో ఉందంటే అవే ఫ్రమ్ పోల్ నెగటివ్, మిర్రర్ అవతల ఉందంటే టువర్డ్స్ ది పోల్ పాజిటివ్.
చూడండి ఇక్కడ ఈ డిస్టెన్సెస్ చూడండి కాన్కేవ్ మిర్రర్లో. సో అన్ని డిస్టెన్సెస్ మిర్రర్లోనే ఉన్నాయి చూడండి. పోల్ టు ఆబ్జెక్ట్ ఇన్ మిర్రర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్. పోల్ టు ఇమేజ్ ఇన్ మిర్రర్, ఇమేజ్ డిస్టెన్స్ నెగిటివ్. పోల్ టు ఫోకస్ ఇన్ మిర్రర్, ఫోకల్ లెంత్ నెగిటివ్. పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ మిర్రర్ నెగిటివ్. అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మిర్రర్లో అంటే స్క్రీన్లో, మిర్రర్లో అంటే ఏంది స్క్రీన్లో ఉన్నాయన్నీ నెగటివ్, ఓకేనా. బియాండ్ స్క్రీన్లో ఉన్నాయన్నీ పాజిటివ్, బియాండ్ స్క్రీన్లో ఉన్నాయన్నీ పాజిటివ్. ఇవి డిస్టెన్సెస్. సో అకార్డింగ్ టు స్టేట్మెంట్స్ ద డిస్టెన్సెస్ మెజర్డ్ అవే ఫ్రమ్ పోల్ ఆర్ టేకెన్ యాజ్ నెగటివ్ అండ్ టువర్డ్స్ పోల్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, heights measured above principal axis are taken as positive and below principal axis are taken as negative. ఇక్కడ చూడండి heights, ఆబ్జెక్ట్ హైట్ ఎట్లా ఉంది దీనిది అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ o డాష్ ఈజ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పాజిటివ్ అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్. హైట్ ఆఫ్ ఇమేజ్ చూడండి i డాష్ హైట్ ఆఫ్ ఇమేజ్ బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ నెగటివ్. అయితే ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. కాన్కేవ్ మిర్రర్ విల్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్. రియల్లో కంపల్సరీ ఇన్వర్టెడ్ ఇమేజ్ పడుతుంది, వర్చువల్లో కంపల్సరీ ఎరెక్టెడ్ ఇమేజ్ పడుతుంది. సో ఇన్వర్టెడ్ ఇమేజ్ పడ్డప్పుడు నీకు హైట్ ఆఫ్ ఇమేజ్ నెగిటివ్ వస్తుంది, ఎరెక్టెడ్ ఇమేజ్ పడ్డప్పుడు హైట్ ఆఫ్ ఇమేజ్ పాజిటివ్ వస్తుంది. సో ప్లస్ ఆర్ మైనస్ హెచ్ఐ తీసుకోవాలి దీనికి. డిస్టెన్స్ కూడా రియల్ ఇమేజ్ పడ్డప్పుడు నెగిటివ్ వస్తుంది, వర్చువల్ ఇమేజ్ పడ్డప్పుడు పాజిటివ్ వస్తుంది. సో అందుకని ఇమేజ్ డిస్టెన్స్ కూడా ప్లస్ ఆర్ మైనస్ వి తీసుకోవాలి. మనకు వర్చువల్ ఇమేజ్ ఎక్కడ వస్తుంది కాన్కేవ్ మిర్రర్కి పొజిషన్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఆల్రెడీ మనం చేసినాం అది. బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ అనేది ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ పడింది, బియాండ్ స్క్రీన్ అంటే బియాండ్ మిర్రర్ పడింది. వర్చువల్ ఎరెక్టెడ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ పడింది. సో అందుకనే ఇమేజ్ డిస్టెన్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కాన్కేవ్ మిర్రర్కి. డిస్టెన్సెస్ మిగతావన్నీ నెగిటివే ఉంటాయి, ఓకేనా. వెరాజ్ కాన్వెక్స్ మిర్రర్ తీసుకుంటే నీకు కాన్వెక్స్ మిర్రర్లో కంపల్సరీ వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజే వస్తుంది, వర్చువల్ ఇమేజ్ అన్నప్పుడు కంపల్సరీ మనకు వర్చువల్ ఇమేజ్తో సంబంధం లేదు. ఇక్కడ చూడండి మనకు సైన్ కన్వెన్షన్లో స్క్రీన్లో ఉన్న డిస్టెన్స్ నెగిటివ్, స్క్రీన్ అవతల ఉన్న డిస్టెన్స్ అన్ని పాజిటివ్. దీంట్లో ఇమేజ్ స్క్రీన్ అవతలనే వస్తుంది, వర్చువల్ అంటే స్క్రీన్ అవతలనే వస్తుంది కాబట్టి అది ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఫోకల్ లెంత్ కూడా పాజిటివ్, అన్ని పాజిటివ్. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ o డాష్ ఎప్పుడైనా అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది దీన్ని ప్లస్ హెచ్ఓ. i డాష్ హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తుంది ప్లస్ హెచ్ఐ. సో సింపుల్గా చూసుకుంటే మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, న్యూమరికల్ చేసేటప్పుడు సింపుల్గా చూసుకోండి. కాన్వెక్స్ మిర్రర్ క్వశ్చన్ అడిగిందంటే ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మాత్రమే నెగటివ్ ఉంటుంది, మిగతా అన్ని డిస్టెన్స్లు పాజిటివ్. అండ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ఇమేజ్ రెండు పాజిటివ్ వస్తాయి. అదే మీరు కాన్కేవ్ మిర్రర్లో తీసుకుంటే అన్ని డిస్టెన్స్లు నెగిటివ్ అండ్ ఇమేజ్ అనేది ప్లస్ ఆర్ మైనస్ వి వస్తుంది అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే ప్రాబ్లం కండిషన్ ఇచ్చిన ప్రకారం. అండ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ఇమేజ్ అనేది హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్లస్ఏ, రెండింటికి ప్లస్ఏ ఉంటుంది. ఎందుకంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిసే పెడతాం మనం కాబట్టి. ఇమేజ్ మాత్రం ప్లస్ ఆర్ మైనస్ హెచ్ఐ వస్తుంది, ఓకేనా. సో ఇది సైన్ కన్వెన్షన్ రూల్స్. ఈ సైన్ కన్వెన్షన్ రూల్స్ తెలిస్తేనే మనము న్యూమరికల్స్ చేయగలుగుతాం. సైన్ కన్వెన్షన్ రూల్స్ తెలియకపోతే మనకు ఆబ్జెక్ట్ నెగిటివ్ ఎక్కడ తీసుకోవాలి, పాజిటివ్ ఎక్కడ తీసుకోవాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ అవన్నీ ఏవనేది తెలియదు మనకు. సో కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, న్యూమరికల్స్కి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఓకే. ఇంపార్టెంట్ ఫర్ న్యూమరికల్స్ అంటే ప్రాబ్లమ్స్కి, ఓకే. సో ఇది క్లియర్గా ఒకసారి చూసుకోండి. ఏం లేదు, లాజిక్ ఉంది ఇక్కడ, ఆ లాజిక్ చూసేసుకోండి మీరు, ఓకేనా. ఓకే, నోట్ చేసుకోండి ఇది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము సైన్ కన్వెన్షన్ రూల్స్ డిస్కస్ చేసినాం. అండ్ సైన్ కన్వెన్షన్లో కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ మిర్రర్కి ఎట్లా తీసుకోవాలో చూసినాము, ఓకేనా. అర్థమైంది కదా మీకు టాపిక్. సో ఈజీ, అది చాలా ఈజీ ఉంది కదా. సో నెక్స్ట్ ఇంకా ఈజీ టాపిక్స్ ఉన్నాయి మనకు. మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా, ఓకేనా. మ్యాగ్నిఫికేషన్లో ట్రిక్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. కంపల్సరీ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయాలి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎంతమంది ఉంటే అంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.